విశ్వాస్ టీవీకు స్వాగతం. బెస్తవారిపేటలో క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు వినతిపత్రం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఏబిఎం కాంపౌండ్, సిఎన్ఎం హైస్కూల్, తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చ్ పరిధిలోని క్రైస్తవ ఆస్తుల క్రయ విక్రయాలు నేరమని మద్రాస్ హైకోర్టు సిఎస్ నెంబర్ 124/1994 ద్వారా ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బెస్తవారిపేట రెవెన్యూ ఇలాఖాలోని సర్వే నెంబర్లు 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 అలాగే పూసలపడు రెవెన్యూ ఇలాఖాలోని సర్వే నెంబర్ 96/1లలో ఎటువంటి కట్టడాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని మండల తహసీల్దార్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకుడు బూద్దల ఆనంద్ ఆధ్వర్యంలో న్యాయవాది చీలక చంద్రశేఖర్, గంగవరపు భాస్కర్రావు, దయానంద్ భాస్కర్, అలాగే కంబం ఫీల్డ్ పరిరక్షణ కమిటీ సభ్యులు చల్లగాని జోసెఫ్, కువ్వరపు సామ్యూల్, చిట్టెం సైమన్, పీటర్, మట్టెమల్ల దానం తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు, అమ్మకాలు చేయకూడదు, కొనుగోలు చేయకూడదు. ఇంకోటి ఎంఆర్ఓ గారు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మేము ఇప్పుడు వాళ్ళ మీద మేము యుద్ధం చేయడం ఇక్కడికి రావాలి. మా ఐక్యతను మేము కాపాడుకుంటూ ఏదైతే మేము ఇప్పటి వరకు జరిగింది అక్కడ పెండింగ్లో పెట్టేసి మీరు మీ యొక్క అధికారం మీకు ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా స్టేటస్ అంటారు చూసారా, స్టేటస్ కేసు అది దయచేసి మా యొక్క విన్నపం. ఎందుకంటే 2 నెలల్లో పూర్తిగా మీకు అన్ని విషయాలతో మీ దగ్గర డాటా వస్తుంది. ఏది డిఆర్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, ఇక్కడ నుండి కాదు, కలెక్టర్ల నుంచి డిఆర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఏ అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏమైనా చేసుకొని ఉంటే వాళ్ళు ఏదైనా ఎలాంటి ఆక్రమ కట్టడాలు నిలుపుదల. ఎందుకంటే ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ మీకు యాజ్ పర్ ద జడ్జిమెంట్ యూ కైండ్లీ proceed as order ప్రకారం దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. yes that's all we need that only, not more than that. thank you. ఈ ఆస్తిలో ఒక్క ఇంచు కూడా మనం పోకుండా కాపాడుతాం. దాన్ని మీరు పట్టుదలతో ఉంటారో, మీరు ఎట్లుంటారో మీరు పోరాడి. మా సికింద్రాబాదు, సూర్యాపేట, జనగాము, నల్గొండ, హన్మకొండ మేము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఎవరు రానియము, ఇప్పుడు వచ్చింది కాబట్టి జడ్జిమెంట్, మేము గట్టిగా ఉంటాము, మేము కొట్లాడదాం, మనం ఐక్యంగా. అట్లనే మీరు కూడా ఐక్యంగా ఉండి ఈ ఆస్తిని పర్యవేక్షించుకుంటే ఒకటండి, యూనిటీ ఉంటేనే మనం అక్కడ లోపల పోగలుగుతామండి. జడ్జిమెంట్ సారాంశం 5 మంది ట్రస్టీలతో నడుస్తుంది. 5 మంది ట్రస్టీలు, 4 వాళ్ళు ఎన్నుకోబడ్డ మనుషులు. ఒకళ్ళు స్త్రీల సమాజం నుంచి, లీగల్ ప్రొఫెషన్ నుంచి ఒకళ్ళు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ ఒకళ్ళు, స్త్రీల సమాజం ఒకళ్ళు. ఈ 4 5 మంది ఎన్నుకుంటారు. సో ఈ 9 మంది మీరు గట్టి వాళ్ళని లోపల పంపిస్తే మన ఆస్తులన్నీ పర్యవేక్షించుకోవచ్చు. ఇంత వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. Senior most IAS officer in India. మన అయ్యగారికి ఎవరైతే దీని ఉద్దేశం ఉన్నదో పేర్లు వద్దులేండి, వాళ్ళంతా నాకు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళంతా బంధువులే కాబట్టి ఏం చెప్పినా నాకే తలకాదు వస్తుంది, అనవసరము. మానుకొని రాజు అన్నారు. రాజు అనేది 6/4/2004 సీనియర్ మోస్ట్ అన్నది 28/6/74 ఆర్డర్ ఇచ్చింది 5/7/74. ఏమని ఇచ్చిండు? ద ప్రేయర్, నాకు కొంచెం అంటే కొంచెం తెలుగు లేదు, చదవగా లేదు. ది ప్రేయర్ ఇన్ ది పిటిషన్ ఈజ్ నాట్ ప్రెస్డ్. పిఏబిసి అండ్ ఏబిఎఫ్ఎంఎస్ అంటే పిఏబిసి ఉన్నది, ఏబిఎఫ్ఎంఎస్ ఉంది, ఎస్టీబీసీ ఉన్నదండి లేదుగా. మరి ఈడ మళ్ళీ ఏమంటారు? పిఏబిసి అండ్ ఏబిఎఫ్ఎంఎస్ both are not pressed. The prayer both not pressed. The prayer in the petition is not pressed. 5/7/74 నుండి 2004 వరకు చీకటి రాజ్యం అండి. మాదండి మేమండి. సిగ్గు శవతరమున్నదా? నువ్వు ఇదివరకు బయటికి రావడానికి నీకు చేతనందా? సిగ్గు లేదంటారా? ఈరోజు వాళ్ళు వచ్చి పెట్టినటువంటి మిషన్ కాపాడి వాళ్ళ పాఠశాలలే మనం ఈ స్థితిలో ఉండటానికి ఇంకా సిగ్గు లేక మేమే ఇస్తున్నాడు, తాగటానికి ఇస్తున్నాడు, ఇస్తున్నాడు అని పోతుకొట్టండి. రెండవదిగా స్వార్థము ఐక్యత జడగొట్టింది. ఐక్యత అది పెంపొంది చేసిండ్రు. వాళ్ళు ఎట్లా
అరే ఇంకా రాదులేరా, ఇంకా రాదులే. అరే అయితే ఏం చేయాలి? ఈరోజు 1000 రూపాయలు, ఇంకొక 500 తీసుకోవాలా? అంతేనా అన్న? అరే మన కొంత పడ పని పడ ఇది. కాబట్టి దయచేసి ఎప్పటికైనా అయ్యా ముసలోళ్ళ మాది అయిపోయింది, నాది 87. ఇంకా ఇప్పుడు ఇంకా ఏమన్నా ఉంటే ఇట్టాటోళ్ళు కొంచెము భాస్కర్ రావు అట్టాటోళ్ళు వస్తే కొంచెము ఇట్టాటోళ్ళు వస్తే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకొకైతే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. అంటే అంటే జీవితం ఎంత చెప్పలేములేండి, ఉంటారు. కాబట్టి యువకులారా